హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీద పూర్తి నమ్మకంతో చేయాలి. మనం ఏ పనైనా ఒక లక్ష్యాన్ని కానీ, ఒక విజయాన్ని కానీ, ఒక గోలును కానీ మనం సెట్ చేసుకుని మనం సాధించాలి అంటే దాని మీద పూర్తిగా నమ్మకంతో మనం పనిచేయాలి. నమ్మకంతో దానికోసం ప్రయత్నించాలి అంటే ముందు ఆ పని మీద మనకి పూర్తి నమ్మకం మనకు కలిగిన తర్వాతే ఆ పని స్టార్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైనా ఒక లక్ష్యాన్ని కానీ, ఒక వర్క్ని కంప్లీట్ చేయాలని కానీ మనం ఏదన్నా ఒక దాని గోల్ పెట్టుకున్నప్పుడు దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే ముందు మన మీద మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువ ఉండాలన్నమాట. మన మీద మనకు నమ్మకం ఎక్కువ ఉన్నప్పుడు మనం చేసే పని మీద కూడా నమ్మకంతో పని చేస్తున్నప్పుడు మనం చేసే పని రిజల్ట్ కూడా పాజిటివ్గా వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక పని స్టార్ట్ చేసే ముందు, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకునే ముందు, ఒక గోల్ని సెట్ చేసుకునే ముందు, ఒక విజయాన్ని సాధించాలనుకునేటప్పుడు దాని మీద మనకి ఎంత బ్యాకప్ కావాలి, దాని ఎంత ఫీడ్బ్యాక్ కావాలి, ఎంత దాని బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది దాన్ని పూర్తిగా మనం రీసెర్చ్ చేసుకుని ముందు తెలుసుకుని, ఓకే నేను ఇది చేయగలను, నేను ఇది పూర్తి చేయగలను, నేను కంప్లీట్ చేయగలను, నేను సాధించగలను, నేను కంపల్సరిగా అది గోల్ రీచ్ అయ్యే వరకు నేను వదిలిపెట్టను అనే నమ్మకం మనకు కలిగినప్పుడు అప్పుడు ఆ పని స్టార్ట్ చేస్తే, అప్పుడు నువ్వు లైఫ్లో అది నమ్మకంతో చేసినప్పుడు ముందు మనకు నమ్మకం కలిగిన తర్వాత ఆ పనిని కూడా మనం నమ్మకంతో చేస్తాం. కాబట్టి అప్పుడు మనం చేసే పని మనకు నమ్మకంతో ఉన్నప్పుడు, కాన్ఫిడెంట్గా చేస్తున్నప్పుడు ఆ వచ్చే రిజల్ట్ కూడా పాజిటివ్గా వస్తాయి. ఆ రిజల్ట్ వచ్చేంతవరకు మనం దాన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూగా ఫోకస్డ్గా, అది ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనం దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని అంతిమ లక్ష్యం ఛేదించే వరకు, చేరుకునే వరకు మనం నమ్మకంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తామన్నమాట. కాబట్టి అలా వెళ్ళాలి అంటే మనం పూర్తిగా దాని బేసిక్ ఇన్ఫర్మేషన్, నేను సాధించగలను అనేది, నేను చేయగలనా లేదని ముందే తెలుసుకుని నేను చేయగలను అని అనుకున్నప్పుడే, ఆ నమ్మకం మనకు కలిగినప్పుడు ఆ చేసే పనిని చేస్తున్నప్పుడు కూడా నమ్మకంతో చేస్తాం. కాబట్టి మనకి వచ్చే రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు దానికోసం ప్రయత్నించేటప్పుడు నిన్న ఎలా చేసాము అనేది దానికన్నా ఇవాళ ఇంకా ఎలా బాగా చేస్తున్నాము, ఇంకా ఎంత బెటర్గా చేస్తున్నాము అనేది ఆటోమేటిక్గా ఆ నమ్మకమే మనకు కలిగిస్తుంది అనమాట. నిన్నటికన్నా ఇవాళ ఇంకా ఎక్కువ బాగా చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి అని, ఇవాళ కన్నా రేపు ఇంకా బెటర్గా, అట్లా ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మనం బెటర్గా ఆ లక్ష్యం కోసం, ఆ విజయం కోసం, ఆ వర్క్ కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటే కంపల్సరిగా ఫైనల్గా దాని రిజల్ట్ పాజిటివ్గా మనకు అనుకూలంగా వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి మనం చదువుకు సంబంధించి అవ్వచ్చు, జాబ్కు సంబంధించి అవ్వచ్చు, ఇంటర్వ్యూకి సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా కానీ మనం జీవితంలో ఒక రిలేషన్షిప్లో అవ్వచ్చు, ఒక పెద్ద గోల్ అచీవ్ చేయాలనుకున్నప్పుడు కావచ్చు, ఏదైనా లైఫ్ సెటిల్ ఏదైనా మనం చేయాలనుకుంటున్నామంటే ముందు దాని బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుని, గ్యాదర్ చేసుకుని, నేను చేస్తానా చేయలేనా అనేది తెలుసుకుని, నేను చేయగలనని ఎప్పుడైతే మనకు కాన్ఫిడెంట్ వస్తుందో అప్పుడు ఆ పని స్టార్ట్ చేసి ప్రతిరోజు నమ్మకంతో, కాన్ఫిడెంట్ లెవెల్తో ఆ పని చేసుకుంటూ డే బై డే ది బెస్ట్ చేసుకుంటూ వెళ్తే కంపల్సరిగా నువ్వు పెట్టుకున్న లక్ష్యం కానీ, విజయం కానీ, నీ గోల్ కానీ ఇవన్నీ రీచ్ అవ్వటం చాలా తేలికవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.